సుప్రీంకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. ఎస్సీలు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా ఇతర రక్షణ చర్యలు ఏమీ వర్తించవు అంటూ సుప్రీంకోర్టు తాజాగా వెల్లడించినటువంటి తీర్పు సంచలనంగా మారుతోంది. పెద్ద స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుని ఏ తీరున చూడాలి, దీని వెనక అసలు కారణాలేంటి, భవిష్యత్తులో ఈ తీర్పు ప్రభావం ఎంత మేరకు ఉండబోతుంది, ఈ అంశాలకు సంబంధించి సీనియర్ ఎనలిస్ట్ నగేష్ మూర్తి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం నగేష్ గారు. నమస్తే శంకర్. నగేష్ గారు, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు చూశారు. ఈ తీర్పు సారాంశం ఏంటి, దీని ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ముందుగా మీరు ఇది ఒక సంచలనమైన తీర్పు అని చెప్పారు, కానీ ఇది సంచలనమైన తీర్పు కాదు, ఇది మామూలు తీర్పే. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆర్డినెన్స్లో ఉంది. 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా దళిత్స్ ఎస్సీలో ఉన్నటువంటి ఎవరైనా సరే క్రిస్టియన్స్లోకి మారితే వాళ్ళకి వచ్చే ఎస్సీ హోదా పోతుంది, బీసీసీలోకి వెళ్తారని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారని తెలియాలి ఫస్ట్. దానికి ముందు ఈ కేసు ఇప్పుడు అంటే ఈరోజు ఇచ్చినటువంటి తీర్పుకి సంబంధించి చెప్తాను. ఇప్పుడు బాపట్ల జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి తన చర్చి కట్టుకుంటుంటే బయట వాళ్ళతో గొడవ అయింది. అతను కోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో ఏం చేసిందంటే ఇతను పాస్టర్ కాబట్టి, ఇతను క్రిస్టియన్ కాబట్టి దళిత అంటే వివక్ష సంబంధించినటువంటి అట్రాసిటీ చెల్లదు అని చెప్పింది. అతను మళ్ళీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా అదే తీర్పు చెప్పింది. ఇది హైకోర్టులో ఇచ్చిన దాన్ని సమర్థిస్తూ చెప్పింది. ఇది పెద్ద సంచలనం కాదు, ఇది ఆల్రెడీ అమలు జరుగుతుందే 1950 నుంచి కూడా. ఇదేదో కొత్త సంచలనం, కొత్త తీర్పు ఏం కాదు. ఆర్డినెన్స్లో ఉంది, అది చెప్పారు. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏదన్నా పార్లమెంట్లో జరిగినటువంటి ఇచ్చినటువంటి చట్టాలను, రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలని అమలు చేస్తూ ఉంటుంది. అది ఉన్నదాన్ని అమలు చేసింది. అయితే దీని మీద జరగాల్సిన చర్చ ఏమిటంటే ఇది సహేతుకమా కాదా, ఇది వాస్తవంగా అలా ఉందా లేదా అనేది ఇప్పుడు జరగాలి చర్చ. ఆ చర్చ జరగట్లే. ఆ చర్చ జరగకుండా క్రిస్టియన్స్లో పోతే బీసీసీ సిగ్గుందా లేదా, నువ్వు బీసీసీ చెప్పుకోవాలి కదా అంటే బీసీసీ హోదా ఎక్కడ వస్తుంది? అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఇతర ఓసీ ఎస్టీ ఇవన్నీ ఎలాగిచ్చారు, ఈ అట్రాసిటీస్ ఎటా పెట్టారు, ఎస్సీలకు వివక్ష అనేది ఎలా వచ్చింది, ఇవన్నీ తెలియాలి. అసలు రిజర్వేషన్ అనేది ఎలా వచ్చింది అనేది ముందు ఎస్టీలు అనే వాళ్ళని ఎలా గుర్తించారో తెలియాలి అందరికీ. అడవుల్లో ఉండి నాగరికతకు దూరంగా ఉండి ఈ ప్రస్తుతం అప్డేట్ అవుతున్నటువంటి సమాజం దగ్గర కాని వాళ్ళందరూ కూడా అడవి ప్రాంతంలో ఉంటారు కాబట్టి వాళ్ళ నాగరికతకు దూరంగా ఉన్నారు కాబట్టి, అంటే సమకాలీన నాగరికతకు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ట్రైబల్స్గా ఎస్టీలుగా గుర్తించారు. అడవుల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్పట్లో వీళ్ళంతా ఎస్టీలోకి వస్తారు. అలాగే ఊర్లో ఉండే వివక్ష గురై ఊరి చివరికి గెంటేసిన వాళ్ళందరినీ కూడా ఎస్సీలుగా గుర్తించారు. అలాగే ఊరు జనాల మధ్య ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని బీసీలుగా గుర్తించారు. ఇంకా ఆర్థికంగా సామాజికంగా బలోపేతంగా ఉన్న వాళ్ళందరినీ ఓసీలుగా గుర్తించారు. ఇది గుర్తించినటువంటి విధానం. ఇందులో ఇప్పుడు ఎస్సీల్లో పర్టికులర్గా ఎస్సీల్లో కానీ బీసీలో ఎస్సీల్లో ఎక్కువ మంది మతం మారితే అంటే బీసీల్లో కూడా మారుతున్నారు, ఓసీల్లో కూడా మారుతున్నారు. ఇప్పుడు మతం మారితే వివక్ష పోతుంది అనేది ఒక సిస్టమ్, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు వేరే మతంలోకి పోతున్నారు కాబట్టి ఇది వర్తించదు అన్నప్పుడు ఓసీల్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళకి బీసీసీ రావాలి, బీసీల్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా బీసీసీ రావాలి, ఎస్టీల్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా బీసీసీ రావాలి. ఓన్లీ ఎస్సీల్లోంచి వెళ్ళిన వాళ్ళకే బీసీసీ ఎందుకు పెట్టారు? ఇది కదా చర్చ జరగాలి. కీలకమైన అంశం సుప్రీంకోర్టు ప్రస్తావించిన విషయం కూడా, మతం మారిన తర్వాత అంటే హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్తే అక్కడ కుల వివక్ష ఉంటుంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి మేము అక్కడ ఎస్సీలుగా కల్పించేటువంటి రక్షణని వర్తింపజేయలేము అన్నట్టుగా చెప్తున్నారు. నిజంగానే మతం మారితే కుల వివక్షత ఉండదంటారా, కుల వివక్ష పూర్తిగా పోతుందంటారా? మంచి ప్రశ్న శంకర్ గారు. ఈ ఆర్డినెన్స్, ఈ రూల్ ఎప్పుడు వచ్చింది? 1950లో వచ్చింది. ఇప్పటికీ 76 సంవత్సరాలు అవుతుంది. ఈ 76 సంవత్సరాల్లో క్రైస్తవంలోకి మారిపోయిన చాలా మంది ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు కూడా ఉన్నారు. పర్టికులర్గా ఇక్కడ ఎస్సీల కోసం చర్చ జరుగుతుంది కాబట్టి ఎస్సీలకి ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎస్సీలు ఎవరైనా క్రిస్టియన్స్గా మారితే వాళ్ళ వివక్ష పోతుందా లేదా అనేది చర్చ జరగాలి. సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశం కూడా అదే. సుప్రీంకోర్టు ఎక్కడో కోర్టులో ఉండి ఒక తీర్పు చెప్పారు. సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. దీని మీద ఒక కమిటీ వేయాలి దేశవ్యాప్తంగా, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి గ్రామాల్లోనూ తిరగాలి, ఎస్సీలందరినీ కలవాలి. కలిసినప్పుడు వాళ్ళు క్రిస్టియన్గా మారినప్పుడు వాళ్ళని మాలోళ్ళుగా, మాదిగోళ్ళుగా, మాస్టీలుగా
అదే ఇంకా మిగిలిన కులాలు ఉన్నాయి కదండి, ఎస్సీ కులాలు 59 కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ 59 కులాల వాళ్ళని కలిసి, ఇందులో క్రిస్టియన్స్గా మారిన వాళ్ళని కూడా కలిసి, మీరు మారినప్పుడు మిమ్మల్ని ఇలాగే చూస్తున్నారా, మాదిగోళ్ళ చూస్తున్నారా, మాలోళ్ళ చూస్తున్నారా, డక్కలోళ్ళ చూస్తున్నారా అని ఒక చర్చ జరగాలి, ఒక ఎంక్వైరీ జరగాలి, ఒక పెద్ద ఎత్తున సర్వే జరగాలి ఈ దేశంలో. సర్వే జరిగిన తర్వాత నిజంగా వాళ్ళు క్రిస్టియన్గా అయిపోయిన తర్వాత వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలా కమ్యూనిటీ నుంచి క్రిస్టియన్గా మారితే వాళ్ళని వేరే కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటున్నారా లేదా పెళ్ళి, అదేవిధంగా క్రిస్టియన్స్ కులాన్ని చూడకుండా చేసుకుంటున్నారా లేదా అని దాని మీద ఎంక్వైరీ జరగాలి. నిజంగా వీళ్ళని వేరే కులం వాళ్ళు చేసుకుంటున్నారు అనుకో, వాళ్ళు ఖచ్చితంగా అంటే క్రిస్టియన్సే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, అక్కడ కులం పోయినట్టే. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. కళ్ళు తెరిచి చూడాలి ఎవరైనా సరే, కోర్టు అయినా, పార్లమెంట్ అయినా, నాయకులైనా, మతవాదులైనా, ఇతర నాయకులైనా, ఎవరైనా సరే కళ్ళు తెరిచి సమాజంలో ఏం జరుగుతుందో చూడాలి. అక్కడికి పోయి చూస్తే ఏం జరుగుతుందంటే మీరు బాగా చూడొచ్చు, ఈ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు రెడ్డి క్రిస్టియన్ కావాలి, కమ్మ క్రిస్టియన్ కావాలి, మాలా క్రిస్టియన్ కావాలి, మాదిగా క్రిస్టియన్ కావాలి, క్రిస్టియన్స్ ప్రకటనలు జరుగుతుంది కదా. అంటే క్రిస్టియన్లోకి వెళ్తే కులం పోతుందని అప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చారు, కానీ క్రిస్టియానిటీలోకి ఇది కులం కూడా పట్టుకెళ్ళారు. మీకు క్రిస్టియానిటీ కూడా కులం కంపుతో నిండిపోయింది. ఇంకా చెప్తున్నాం, కొన్ని ప్రాంతాల్లో ఎస్సీ చర్చిలు, బీసీ చర్చిలు, ఓసీ చర్చిలు కూడా నడుస్తున్నట్టుగా ఇప్పుడు మన కళ్ళెదురుగా కనబడుతుంది. శంకర్ గారు, ఇక్కడ ఇంకా చాలా విషయం మనం డిస్కస్ చేయాలి, విషయం పబ్లిక్ తెలియాలి. ఒక మాల పాస్టర్ పెట్టినటువంటి చర్చికి ఎక్కువ మంది మాలాస్ వెళ్తారు, ఒక మాదిగా పాస్టర్ పెట్టినటువంటి చర్చికి ఎక్కువ మంది మాదిగా వెళ్తారు, ఒక కాపు పెట్టినటువంటి చర్చికి ఎక్కువ మంది కాపులు వెళ్తున్నారు. సో అంటే మిక్స్ ఉంటారు, కానీ పర్సంటేజ్ తీసుకుంటే. సో ఇలాగ క్రైస్తవం కూడా కులాల వారీగా విడిపోయింది. ఇప్పుడు ఈ విజయవాడలో ఒక పెద్ద పాస్టర్ గారు ఉంటారు, ఆయన పేరు మోజెస్ చౌదరి. ఆవిడెవరో జ్యోతి రెడ్డి, రెబ్కా శాస్త్రి, వీళ్ళంతా క్రిస్టియన్స్. ఈ కులాన్ని తీసుకెళ్లి క్రిస్టియానిటీకి పరిచయం చేశారు. ఇప్పుడు క్రిస్టియానిటీ కూడా కులం కంపుతో నిండిపోయింది. మరి ఇలాంటప్పుడు క్రిస్టియానిటీలో పోతే కులం ఎక్కడ పోతుందండి? ఇప్పుడు చట్టాలు కానీ, ఆర్డినెన్స్లు కానీ, సమాజంలో ఏముందో, ప్రజల్లో ఏముందో తెలుసుకుని ఇవ్వాలి, అప్డేట్ కావాలి. రాజ్యాంగాన్ని ఇన్నిసార్లు మార్చారు కదా, ఒక ఆర్డినెన్స్ కోసం 76 సంవత్సరాలు ఎందుకు అమలు చేస్తున్నారండి? పార్లమెంట్లో చర్చ జరగాలి కదా దీని మీద. మరి దళిత క్రిస్టియన్స్ రైట్స్ కోసం దళిత క్రిస్టియన్స్ కూడా ఎస్ఏలుగా గుర్తించాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తున్నప్పుడు ఈ విషయం మీద ఎందుకని ఆశించిన స్పందన కనిపించట్లేదు అంటారు? అదే సార్, ఇదే మైనారిటీస్. ఇప్పుడు దళిత్స్ అనేవాళ్ళు మైనారిటీస్. వీళ్ళ ఆలోచనలు పట్టించుకుని, వీళ్ళ ఆవేదనలు పట్టించుకుని, వీళ్ళ కంప్లైంట్లు తీసుకునే అంత తీరిక, ఆలోచన వీళ్ళకి ఉండదు. ఎందుకంటే ఆర్డినెన్స్ తెచ్చింది కాంగ్రెస్, ఇప్పుడు అమల్లో ఉన్న ప్రభుత్వం బీజేపీ. ఈ రెండు కూడా ఆర్డినెన్స్ తెచ్చినందుకు కాంగ్రెస్ దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ అనేది యాక్చువల్గా దీనికి పూర్తిగా వ్యతిరేకం. హిందూ ఎజెండా క్రిస్టియన్స్ కి, మైనారిటీ ముస్లిమ్స్కి అందరికి వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా అది వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పేది కాదు. కాబట్టి వాళ్ళు కూడా దీని మీద చర్చ జరగరు. కానీ ఇక్కడ జరగాల్సిన చర్చ ఏంటంటే అంటే కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియాలి. క్రిస్టియానిటీలోకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ మీద ఉన్నట్టు కుల ముద్ర పోవడం లేదు, ఇది తెలియాలి. కుల వివక్ష తొలగడం లేదు. ఇప్పుడు ఒక మాలా క్రిస్టియన్ ఇంకో మాలా క్రిస్టియన్నే చేసుకోవాలి తప్ప మాదిగా క్రిస్టియన్నో, కాపు క్రిస్టియన్నో, కమ్మ క్రిస్టియన్నో, ఇంకో బీసీ క్రిస్టియన్నో చేసుకోవట్లే. అంటే కులం అక్కడ ఉంది. పాయింట్ నెంబర్ 1, ఈ ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడే చాలా తప్పు జరిగింది. ఆర్డినెన్స్లోనే పెద్ద తప్పు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినెన్స్లో తప్పు ఏంటంటే ఎస్సీలు అనేటువంటి వాళ్ళు, అప్పటికి ఎస్సీలుగా గుర్తించబడిన వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళితే మాత్రమే వాళ్ళ కులం పోతుందా? ముస్లింలకు పోతే సరే, అక్కడ మళ్ళీ వర్గాలు వేరున్నాయి. బుద్ధిస్టులుగా మారితే కులం పోదట, సిక్కులుగా మారితే కులం పోదట, జైన్స్గా మారితే కులం పోదట. అంటే ఒక క్రిస్టియానిటీలోకి తప్ప ఏ మతంలోకి వెళ్ళినా కులం పోదు, కులం ఉంటుందట. అక్కడ కూడా కులాలు లేవు కదండి. నిజానికి బుద్ధిజంలో కులాలు లేవు, అలాగే ఇందులో కులాలు లేవు, సిక్కు మతంలో కులాలు లేవు, ఇక్కడ కులాలు లేవు. కానీ అక్కడికి వెళ్తే మాత్రం వాళ్ళకి ఎస్సీ హోదా దక్కుతుంది. ఓన్లీ క్రిస్టియానిటీ మీద. ఎందుకంటే అప్పటికి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిష్ వారి మీద కోపంతో ఇక్కడ క్రిస్టియానిటీ ప్రబలిపోద్దని భయంతో ఇచ్చినటువంటి ఒక ఆర్డినెన్స్ని 76 సంవత్సరాలు అమలు చేయడం ఏంటండి? దాని మీద రివ్యూ లేదు, చర్చ లేదు, పార్లమెంట్లో డిస్కషన్ లేదు. 76 సంవత్సరాల తర్వాత రివ్యూ చేయాలి కదా. ఇప్పటికి రాజ్యాంగాన్ని ఇన్నిసార్లు రివ్యూ చేసినప్పుడు రాజ్యాంగానికి సంబంధం లేకుండా ఒక ఆర్డినెన్స్ ద్వారా అమలు జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని
అదే విషయం వాస్తవంలో వేరుగా ఉంది. ఇప్పుడు ఈ తీర్పు తర్వాత ఈ క్రిస్టియన్స్గా మారినటువంటి ఎస్సీల మీద మరింత దాడులు పెరిగే అవకాశం ఉందంటారా? ఇప్పటికే వాళ్ళ సర్టిఫికేట్ రద్దు చేయాలి, వీళ్ళకి అది వర్తించదు, ఇది వర్తించదు అనే ప్రచారం ఉధృతంగా మన సొసైటీలో సాగుతుంది. ఇది మరింత బలపడే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా. అంటే బలం అంటే ఇది జరుగుతూ ఉందండి. బలపడడం అంటే ఇది ఎక్కడ ఆగలేదు మీకు శంకర్ గారు. అంటే మన దృష్టికి వచ్చిన కొన్ని విషయాలే. ఇది దాడులు, కులం పేరుతో దాడులు, వివక్ష రూపం మారింది, సమాజంలో రూపం మారింది తప్ప ఇది ఎక్కడ ఆగలేదు. దాడులు ఎక్కడ ఆగలేదు. మనం పిఠాపురం చూసాం కదండి, పిఠాపురంలో 2 ఇన్సిడెంట్లు 1 by 1 చూసాం కదా. ఇవన్నీ రూపం మారుతుంటాయి. ఒకప్పుడు దగ్గరకు వచ్చేవారు కాదు, ఇప్పుడు దగ్గరికి రానిస్తున్నారు. ఇప్పుడు వివక్ష ఇంకొక రూపంలో ఉంటుంది. ఇవేమి మారవు, జరుగుతుంటాయి. అయితే దీన్ని అవకాశంగా చేసుకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. కానీ జరగాల్సింది ఏంటంటే దీని మీద రివ్యూ జరగాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి. చర్చ జరిగి ప్రతి రాష్ట్రంలో కూడా ఎంక్వైరీ జరగాలి. ఒక పెద్ద ఎత్తున ఊళ్ళలో వెళ్ళి అసలు దళిత్స్ అంటే ఎస్సీలు అనేవాళ్ళు క్రిస్టియన్స్గా మారితే వాళ్ళకి కులం పోతుందా లేదా అనేది ఎంక్వైరీ జరగాలి. పర్సంటేజ్ తీసుకోవాలి. ఆ పర్సంటేజ్ని బట్టి నిజంగా పోతే ఈ ఆర్డినెన్స్ని కంటిన్యూ చేయొచ్చు. లేదంటే ఈ ఆర్డినెన్స్ని వెంటనే రద్దు చేయాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి. నిజానికి ఇంకొక బాధ ఏంటంటే శంకర్ గారు, ఇక్కడ ఎస్సీలు క్రిస్టియన్స్గా మారితే వాళ్ళకి ఎస్సీ హోదా పోయి బీసీ హోదా ఇవ్వాలని గగ్గోలు పెట్టాల్సింది ఎవరండి? ఇప్పుడు ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది పెట్టాలి, కానీ ఎక్కడ ఎస్సీలు పెట్టరు. ఇక్కడ మీరు గమనించారో లేదో, దీనికి అసలు సంబంధం లేని వాళ్ళు, ఈ ఎస్సీలకు సంబంధం లేని వాళ్ళు, ఓసీలు, అదర్స్ మాత్రమే ఈ గోల పెడుతూ ఉంటారు. ఎస్సీలు ఎక్కడ వచ్చి ఎస్సీలు క్రిస్టియన్స్గా మారితే బీసీసీ ఇవ్వండి అని ఎవ్వడు ఆర్గ్యుమెంట్ చేయలేదు ఇప్పటివరకు. ఒకవేళ ఎవరైనా ఒకటి అలా చేస్తుంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు అయి ఉంటారు, అంతే తప్ప దీని మీద ఎక్కడ కూడా ఎస్సీల్లో లేదు ఆ వివక్ష. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్గా మారినా, సాటి ఎస్సీ క్రిస్టియన్గా మారినా అతను బీసీసీ అవ్వాలి అని ఇతను కోరుకోవట్లే, ఇతను కలిసి ఉండాలని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ జరుగుతుంది అంటే గగ్గోలు పెడుతుంది అందరూ బయట వాళ్ళు. అంటే ఈ ఆర్డినెన్స్తో కానీ, ఈ అమల్లో కానీ, ఈ రిజర్వేషన్ సెటప్తో కానీ సంబంధం లేనివాడు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళకి ఏంటి అసలు? వాళ్ళకి సంబంధం లేదు. ఇందులో గగ్గోలు పెట్టాల్సింది ఎవరండి? దళిత్స్ గగ్గోలు పెట్టాలా, ఎస్సీలు గగ్గోలు పెట్టాలా? అరే ఇటు క్రిస్టియన్గా మారి బీసీసీ అయ్యి ఉండి మా రిజర్వేషన్లో మా కోటాలు మా వివక్షను కొట్టేస్తున్నాడు, మా హక్కులు ఆడు భరిస్తున్నాడు, ఆడు లాగేసుకుంటున్నాడు అని వీళ్ళు గగ్గోలు పెట్టాలి. కానీ ఎస్సీలు ఎందుకు గగ్గోలు పెట్టట్లేదంటే వీళ్ళకి తెలుసు, ఇంటర్నల్గా అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, వీడి క్రిస్టియన్గా మారినా మారకపోయినా వీడి మీద వివక్ష ఉన్నదనే విషయం వాడికి తెలుసు, కాబట్టి వాడు మాట్లాడట్లేదు. థ్యాంక్ యూ నగేష్ గారు, చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ముఖ్యంగా మతం మారిన తర్వాత కుల వివక్ష పోతుంది అనే వాదన ఏమాత్రం వాస్తవంలో కనిపించట్లేదు అనేటువంటి అనేక ఉదాహరణల్ని ఆయన ప్రస్తావించారు. దాంతోపాటుగా సుప్రీంకోర్టు, పార్లమెంట్లో కూడా ఈ అంశం మీద మరింత లోతైనటువంటి చర్చ, అధ్యయనం, దానికి సంబంధించినటువంటి అంశాల మీద సమగ్రమైనటువంటి పరిశోధన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సమస్యకు ఇప్పటికైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టే రీతిలో పూర్తి స్థాయిలో ఒక కార్యక్రమం చేపట్టాల్సినటువంటి బాధ్యత ఉందన్నది నగేష్ గారి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.